హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కదా 6th చాప్టర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకు ఈ చాప్టర్ నుంచి అయితే కదా 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చెప్పుకున్నాము. సో మీరు ఫస్ట్ ఆ వీడియోస్ చూడకపోతే కన్నా ఆ వీడియోస్ చూసి అయితే కన్నా ఈ వీడియోకి రండి. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ బాగా తెలిసినాయంటే ఈ టాపిక్ అనేది అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది గైస్. సో మీరు ఫస్ట్ అవి అయితే చూసి అయితే కన్నా చూడకపోతే అదైతే చూసి దీంట్లోకి రండి గైస్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై గ్యాస్. సో మనకు ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై గ్యాస్ అయితే కన్నా టాపిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్ మనకి ఇది ఏంటంటే వెన్ అ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఆర్ కంప్రెస్ అగైన్స్ట్ ఎక్స్టర్నల్ ప్రెజర్. సో ఇప్పుడు మనకు గ్యాస్ అనేది అది ఎక్స్పాండ్ కానీ అయినా లేదా కంప్రెస్ కానీ అయిందంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల దాన్నే మనకు ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై గ్యాస్ అంటాం. సో ఇట్ పర్ఫార్మ్స్ వర్క్. సో ఇప్పుడు మనకు ఒక గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయినా కంప్రెస్ అయినా ఎక్స్టర్నల్ ప్రెజర్ ద్వారా అది ఒక వర్క్ అనేది పర్ఫామ్ చేసినట్లు అవుతుంది. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ద ప్రెజర్. సో మనకు ఈ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది అండ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. సో అలాగే ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ చేంజ్ అయ్యే దాని మీద ఈ ప్రెజర్ మీద అయితే కానీ మనకు ఈ వర్క్ డన్ అనేది అయితే కానీ డిపెండ్ అవుతుంది గైస్. సో దీన్నే మనము ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై గ్యాస్ అని అయితే అంటాం గైస్. సో దీన్ని వర్క్ డన్ బై గ్యాస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై గ్యాస్ ఈక్వల్ టు పివి. సో వి ఈక్వల్ టు ప్రెజర్ అండ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్. సో దీన్నే మనం ఏమంటామంటే వర్క్ డన్ ఈక్వల్ టు ప్రెజర్ అండ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ అయితే కానీ మనకు ఫార్ములా. సో ఈ ట్రయాంగిల్ సింబల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ వాల్యూమ్. సో నెక్స్ట్ వచ్చేదాన్ని సో ఈ చేంజ్ ఆఫ్ వాల్యూమ్. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు వాల్యూమ్ అండ్ ఈ ప్రెజర్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో మనకు వర్క్ డన్ ఈక్వల్ టు పి ఇంటూ V2 మైనస్ V1. సో తర్వాత వచ్చిన వాల్యూమ్ మైనస్ ముందున్న వాల్యూమ్ని ఆ రెండిట్లు మనం అయితే కానీ డిఫరెన్స్ తీసుకొని అలాగే ఉన్న ప్రెజర్ని రెండిట్లు మల్టిప్లై చేసి మనకు వచ్చేది వర్క్ డన్ గైస్. సో ఇక్కడ మనకు డబ్ల్యూ ఈక్వల్ టు వర్క్ డన్. డబ్ల్యూ అంటే వర్క్ డన్, దీంతో మెజర్ చేస్తాం జోలుస్తాం. నెక్స్ట్ పి ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ATM యూనిట్స్. నెక్స్ట్ V1 ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూమ్, V2 ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్స్ యొక్క డిఫరెన్స్ అండ్ ప్రెజర్ని అయితే కానీ మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు వర్క్ డన్ అనేది అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు వర్క్ డన్ ఈక్వల్ టు పి ఇంటూ V2 మైనస్ V1 అయితే ఫార్ములా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ అదే ఇక్కడ వర్క్కి ఏంది వర్క్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఇదైతే కానీ మనకు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు వర్క్ డన్ అయితే కానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇదైతే కానీ మనకు కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. దీని నుంచి అయితే కానీ మీరు గుర్తుపెట్టుకోండి వర్క్ డన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రెజర్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్. సో ఆ వాల్యూమ్ అనేది చేంజ్ అయ్యే డిఫరెన్స్ని అయితే కన్నా మనము ప్రెజర్తో మల్టిప్లై చేస్తే మనకు వర్క్ డన్ అయితే వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్క్ డన్ బై గ్యాస్. సో దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ వర్క్ డన్ బై గ్యాస్ అయితే ఏ ఉన్నాయి చూద్దాం. పాజిటివ్ వర్క్ ఎక్స్పాన్షను, నెగిటివ్ వర్క్ కంప్రెషన్. సో పాజిటివ్ వర్క్ జరిగిందంటే ఏమవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుంది, అది నెగిటివ్ వర్క్ జరిగిందంటే తగ్గుతుంది కంప్రెషన్ అవుతుంది. సో వెన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1 ఇట్ డస్ వర్క్ ఆన్ ద సరౌండింగ్స్. సో ఇప్పుడు మనకు ఉన్న వాల్యూమ్ కంటే ఇంకా ఎక్కువ జరిగిందంటే అప్పుడు మనకి ఏం జరిగినట్టు ఎక్స్పాండ్ అయినట్టు. సో అప్పుడు మనకు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సరౌండింగ్స్ మీద అయితే ఇట్ వర్క్ ఆన్ సరౌండింగ్స్. సో సరౌండింగ్స్ మీద అయితే జరుగుతుంది గైస్, అది ఎక్స్పాండ్ అయినప్పుడు. అదే మనకు నెగిటివ్ వర్క్ కంప్రెషన్ అయినప్పుడు అయితే కానీ వెన్ గ్యాస్ కంప్రెస్ V2 లెస్ దెన్ V1 కంటే V2 అనేది ఇంకా తగ్గిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్. సో మనకు వర్క్ అనేది గ్యాస్ మీద జరిగినట్టు అని అర్థము. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే మనకు షార్ట్ కట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ అనేది వర్క్ డన్ బై గ్యాస్ అంటే ఎక్స్పాన్షన్ అయినప్పుడు వర్క్ డన్ బై గ్యాస్ జరుగుతుంది, కంప్రెషన్ అయినప్పుడు వర్క్ డన్ ఆన్ గ్యాస్. సో మనకు ఎక్స్పాన్షన్లో పెరుగుతుంది, కంప్రెషన్లో అయితే కానీ తగ్గుతుంది గైస్. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్పాన్షన్లో అయితే ప్లస్, కంప్రెషన్లో అయితే మైనస్. సో అంటే ఇది పెరుగుతుంది తగ్గుతుంది అని అయితే చెప్పడానికి అయితే మనం అలా పెట్టుకున్నాం గైస్. ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ ప్రాసెస్. మనకు డిఫరెంట్ ప్రాసెసెస్ని బట్టి మనకు వర్క్ డన్ అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఏమేమంటే ఐసోబెరిక్, ఐసోచోరిక్, ఐసోథర్మల్, అడియాబాటిక్, ఈ ప్రాసెస్ని బట్టి కూడా మనకు వర్క్ డన్ అనేది అయితే కన్నా డిఫరెన్స్గా అయితే తెలుస్తుంది గైస్. సో ఇది ఒక్కో ప్రాసెస్లో ఎలా జరుగుతుంది అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఐసోబెరిక్ ప్రాసెస్లో అయితే కానీ మనకు కాన్స్టెంట్గా ప్రెజర్ అయితే ఉంటుంది. సో అప్పుడు మనకు వర్క్ డన్ ఈక్వల్ టు పి ఇంటూ V2 మైనస్ V1. సో ప్రెజర్ అనేది దీంట్లో అయితే కండిషన్
కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఐసోచోరిక్లో అయితే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అప్పుడు మనకు వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో V2 మైనస్ V1 చేసినప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి 0 అయిపోతుంది. సో మనకు వర్క్ డన్ అనేది 0 అయిపోతుంది, నో చేంజ్ ఇన్ వాల్యూమ్. నెక్స్ట్ ఐసోథర్మల్లో చూసుకుంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో మనకు వర్క్ డన్ ఈక్వల్ టు W ఈక్వల్ టు NRT ఇంటూ లాగరిథమ్ ఆఫ్ V2 డివైడెడ్ బై V1. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అడియాబాటిక్లో చూసుకుంటే నో హీట్ ఎక్స్చేంజ్. సో మనకు వర్క్ డన్ అనేది ఎలా వస్తుంది, W ఈక్వల్ టు P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ R. ఇదైతే కానీ మనకు ఫార్ములా గైస్. సో దీంట్లో మనకు నో హీట్ ట్రాన్స్ఫర్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని బట్టి మనకైతే కానీ వర్క్ డన్ అయితే కానీ జరుగుతుంది గైస్ ఇలా. సో మనం ఇలాంటివి అయితే కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్ని బట్టి వర్క్ డన్ ఎలా జరుగుతుంది అనేటివైతే కానీ మనము అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకున్నట్లయితే మనకైతే కానీ వర్క్ డన్ అయితే కానీ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ వర్క్ డన్ బై గ్యాస్. సో ఈ వర్క్ డన్ బై గ్యాస్ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎక్స్పాన్షన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఎక్స్పాన్షన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్లో ఎక్స్పాన్షన్ బట్టి చూద్దాం. కాన్స్టెంట్ ప్రెజర్లో ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 2 liters to 6 liters అండర్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ ఆఫ్ 2 atm. సో ఫైండ్ ద వర్క్ డన్. సో మనకు ఒక గ్యాస్ అనేది 2 లీటర్ల నుంచి 4 లీటర్కి అయితే కన్నా ఎక్స్పాండ్ అయింది. అది కాన్స్టెంట్ ప్రెజర్ 2 atmsతో మెయింటైన్ చేసినట్లయితే దాని వర్క్ డన్ ఎంత అని అయితే కన్నా మనకు కనుక్కోమని చెప్పాడు గైస్. సో మనకు ఫార్ములా తెలుసు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యూజింగ్ ఫార్ములా P వర్క్ ఈక్వల్ టు W ఈక్వల్ టు P ఇంటూ V2 మైనస్ V1. సో మనకు P వాల్యూ తెలుసు, P వాల్యూ 2 atm, V1 2 liters, V2 6 liters. సో మనకు ఏం కనుక్కోమన్నాడు, వర్క్ కనుక్కోమన్నాడు. సో వర్క్ ఈక్వల్ టు 2 ఇంటూ 6 మైనస్ 2. సో చేస్తే మనకి ఏమొస్తుంది, W ఈక్వల్ టు 2 ఇంటూ 4 టోటల్ 8 liters ఇంటూ 8 liters ఇంటూ ATM అయితే రావడం జరుగుతుంది. సో 8 liters per ATM. కన్వర్టింగ్ టు జౌల్స్. సో మనకి ఈ వర్క్ అనేది జౌల్స్తో మెజర్ చేస్తాం కాబట్టి మనకు కన్వర్ట్ చేసినట్లయితే కన్వర్ట్ చేయడం కోసం 1 లీటర్ ఇంటూ ATM చూసుకుంటే దాని వాల్యూ ఎంత, 101.325 joules. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 8తో ఎంత వస్తుంది మనకు వర్క్ అంటే, వర్క్ ఈక్వల్ టు 8 ఇంటూ 101.325. సో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఎంత వస్తుంది, 810.6 joules అయితే కన్నా రావడం జరుగుతుంది గైస్. సో మనకు షార్ట్ కట్ ఏంటంటే సింప్లీ మల్టిప్లై ప్రెజర్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ దోస్ వాల్యూమ్స్ అండ్ కన్వర్ట్ ఇట్ టు జౌల్స్. సో మనకు ఇచ్చిన ప్రెజర్ని అండ్ వాల్యూమ్స్ యొక్క డిఫరెన్స్ని మనం అయితే కనుక చేసి మల్టిప్లై చేసినట్లయితే వచ్చిన దాన్ని మనలో జౌల్స్లో కన్వర్ట్ చేసి మనకైతే కనుక ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో అదే అయితే కనుక మనకు ఇక్కడ షార్ట్ కట్. సో ఈ షార్ట్ కట్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఈ ఫార్ములా తెలిసి చాలు, ఆన్సర్ అయితే చేసేది గైస్. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ఏమడిగాడు, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు మనకు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ మీద అయితే చేద్దాము. క్వశ్చన్ చూసుకుంటే ఆ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 3 liters to 9 liters at 300 K. ఇఫ్ 1 mole ఆఫ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫైండ్ ద వర్క్ డన్. సో 1 mole ఆఫ్ గ్యాస్ అనేది యూజ్ చేసినట్లయితే మనకు వర్క్ డన్ అనేది ఎంత జరిగిందో అయితే కనుక్కోమన్నాడు. సో మనకు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో చూసుకుంటే మనకు ఫార్ములా తెలుసు, వర్క్ W ఈక్వల్ టు NRT లాగరిథమ్ ఆఫ్ V2 బై V1. సో మనకు ఇదైతే కన్నా ఫార్ములా. సో మనకు ఆల్రెడీ గివెన్ ఏమేమి తెలుసు, N తెలుసు, 1 mole V1 3 liters, V2 9 liters, T ఈక్వల్ టు 300 degrees 300 kelvins. సో మనము ఇదైతే కానీ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే W ఈక్వల్ టు NRT లాగరిథమ్ ఆఫ్ V2 బై V1లో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో దీన్ని అయితే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ W ఈక్వల్ టు N వాల్యూ 1, R వాల్యూ తెలుసు 8.314 ఇంటూ 300 K కాబట్టి సో 8.314 ఇక్కడ 300 అవుతుంది. నెక్స్ట్ లాగరిథమ్ ఆఫ్ 9/3 V2 బై V1. సో 9/3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, W ఈక్వల్ టు 2494.2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 3 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ ఈక్వల్ టు 2494.2 ఇంటూ 1.0986. సో మనకు లాగ్ 3 వాల్యూ తెలుసు, సో అది ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వర్క్ ఈక్వల్ టు 2738.7 joules అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇలా అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక క్యాలిక్యులేషన్స్లో ఈజీగా అయితే కనుక ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు గైస్. సో మనకు ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక ఈ వాల్యూ ఉంటే కనుక మనం అయితే కనుక వాల్యూని అయితే కనుక ఆప్ట్ చేసుకుంటాము, లేదా నియరెస్ట్ వాల్యూని అయితే కనుక ఆప్ట్ చేసుకుంటాం గైస్. సో మనం ఇలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు ఫిజిక్స్లో నుంచి సగం క్వశ్చన్స్ అన్నీ అయితే కనుక మ్యాక్సిమం అయితే కనుక సాల్వ్ అయిపోతాయి.
సో మీరు టాపిక్ అయితే కనుక బాగా నేర్చుకోండి, ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అయితే కనుక అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా తెలియకుండా ఉంటే కనుక షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి గైస్. నాకైతే కనుక మీరు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి. నేనైతే కనుక మీకైతే కనుక అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.